ఏంటి వివేకం కలిగి ఎతకడం? వివేకం కలిగి వెతకడం ఏంటి? సువార్త ప్రకటించినప్పుడు అందరూ మాట చెప్తాం, యేసు రక్షకుడు, యేసు మాట్లాడే దేవుడు, యేసు స్వస్థపరిచే దేవుడు, మీరు ప్రార్థన చేసుకోండి అని చెప్తారు. విన్నవాడు ఒక్కసారి ఆలోచిస్తే చాలు, వీళ్ళు ఎవరబ్బా వచ్చి దేవుడి గురించి చెప్తున్నారు, మనం ఒక దేవుడిని నమ్ముకుంటున్నాం, మనం వెళ్ళి నలుగురికి చెప్పట్లేదు, మన పక్కింటి వాళ్ళు ఇంకో దేవుడిని నమ్ముతున్నారు, వాళ్ళు వచ్చి చెప్పట్లేదు, మన పక్క వీధిలో వాళ్ళు ఇంకో దేవుడిని నమ్ముతున్నారు, వాళ్ళు వచ్చి చెప్పట్లేదు, వీళ్ళు మాత్రం ఎక్కడి నుంచో వ్యాన్ వేసుకుని, మనం ఎవరో తెలియదు, ఇక్కడ ఏ బంధువులు లేరు, డబ్బులు ఖర్చు పెట్టుకుని పాంపులెట్లు వేసుకుని ఏదో ఎండకి కష్టపడి తిరిగి వీధి వీధి చెప్తున్నారంటే అసలు ఇదేంటంటావు అని ఆలోచిస్తే, అలా ఆలోచించిన వాడిని దేవుడు పట్టుకున్నప్పుడు ఆయనకి ఆనందంగా ఉంటుంది. హల్లెలూయా. మన వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? ఒకసారి వాట్సాప్లో వీడియో వచ్చింది, సువార్త చేయడానికి ఒక ఊరు వెళ్ళారు, ఒక టీము ఆటో మీద మెగాఫోను అన్నీ పట్టుకుని వెళ్ళారు. ఒకడు సువార్తను అడ్డగించాడు, వీళ్ళు బతిమాలుతున్నారు, అది కాదండి మేము 4 మాటలు చెప్పేసి వెళ్ళిపోతామంటే కుదరదు అన్నాడు. కుదరదని వదిలేయకుండా వెళ్ళిపోయి ఆ వీధిలో ఉన్న పేడను బకెట్లో వేసుకుని దాంట్లో నీళ్లు కలిపేసి శుభ్రంగానే ఈ సువార్త చేస్తున్న వాళ్ళు నెత్తిలి మెంచి పోసేస్తున్నాడు. వీళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? అలా నించున్నారు, నెత్తిమెంచి మీద నుంచి పోసి. అసలు వాళ్ళందరూ తిరగబడి కొడితే ఏం చేస్తాడు? ఒకడున్నాడు, వీళ్ళు 15 మంది ఉన్నారు, తిరగబడి కొడితే ఏం చేస్తారు? అప్పుడన్నా ఆలోచించాలి కదా. వీళ్ళు ఇంతమంది ఉన్నారు, వీళ్ళు తమ దేవుడి గురించి చెప్పుకోవడానికి వస్తే నాకే సంబంధం లేకపోయినా నాకు నచ్చితే తీసుకుంటాను, లేకపోతే మానేస్తాను అంతే. ఎవడైనా బలవంతంగా, ఇదో జోక్ ఉంటుంది, బలవంతంగా మత మార్పిడి చేస్తున్నారు. ఎవరండి బలవంతంగా ఓ ముద్ద తినిపించండి మీ పిల్లలకి, దమ్ముంటే మీ పిల్లలకి బలవంతంగా ఒక అన్నం ముద్ద తినిపించండి ఓ 3-4 సంవత్సరాల పిల్లడికి. ఆడిని ఎత్తుకుని కథ చెప్పి కహాని చెప్పి అక్కడ తిప్పి ఎక్కడ తిప్పి బతిమాలాడు నోరు చాపినప్పుడు ముద్ద పెట్టగలం, కానీ వాడికి బలవంతంగా కూరేయగలిగితే అమ్మలకి ఎంత సుఖమో. వీళ్ళ జబ్బలు నడాలు ఎందుకు పడిపోతాయండి? అరగంట 30 గంట ఎందుకు తినిపించాలో తెలుసా? మనిషికి ఇష్టం లేకపోతే అన్నం ముద్ద కూడా తిండవు. అలాంటిది మతం మార్చేసుకుంటాడా? ఎర్రోళ్ళు అయినేవాళ్ళు అంటే చుట్టుపక్కల వాళ్ళు ఎర్రోళ్ళు చేయడానికి బలవంత మత మార్పిడి చేసేస్తున్నారు, ఇలా బలవంత మత మార్పిడి చేసేస్తున్నారు. అంటే బుద్ధి లేని మాటలు అన్నమాట అవి, బుద్ధి లేని మాటలు. తీసుకొచ్చి పేడ నీళ్ళు పోసేస్తే అలా నెమ్మదిగా నిలబడి వెళ్ళిపోయారు. ఆ కిటికీలోంచి ఎవడో ఒకటి చూసినోడు ఆలోచించాలి కదా, అసలు వీళ్ళు తిరిగి ఎందుకు మాట్లాడలేదు, తిరిగి ఎందుకు గొడవ పడలేదు? చూసుకోకుండా బస్సులో వెళ్ళిపోతూ వాడు చూసుకోకుండా చెయ్యి కడుక్కుంటే ఆ నీళ్లు చుక్కల మీద పడితేనే అగ్గిలా చూస్తాం మనం వాడంక. బుద్ధి జ్ఞానం ఉందేంట్రా అని. అలాంటిది కావాలని వచ్చి పేడ నీళ్ళు పోస్తే ఏమీ మాట్లాడకుండా నిలబడ్డారంటే వీళ్ళు ఏంటంటావు విచిత్రంగా ఉన్నారు అని ఆలోచించాలి కదా. అలా ఆలోచించే వాళ్ళు ఉంటారేమో అని దేవుడు ఆకాశం నుంచి మానవుల వైపు చూస్తున్నాడు. హల్లెలూయా. అలా చూసే దినాన, ఆ మనుషులు ఆలోచించే దినాన మానవుల్లో మార్పు కలుగుతుంది.